ఉదయం పిల్లలు ఈరోజు మరో కథతో మీ ముందుకు వచ్చేసానంట్రా. చూసారా ఎలుకలన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. ఒకతో ఎలుకకు చూసారా ఎన్ని తోకలు ఉన్నాయో. మిగిలిన ఎలుకలకేమో ఒక్కొక్క తోకే ఉంది. దాని మీదే మన కథ. తోకలతో తంట. అనగనగా ఒక ఎలుక, దానికి 4 తోకలుండేవి. అది తన తోకలను చూసుకుని మురిసిపోయేదన్నమాట. కానీ మిగతా ఎలుకలు ఊరుకోవు కదా. దానిని 4 తోకల ఎలుక, 4 తోకల ఎలుక అని గేలి చేసేవట. దాంతో ఆ ఎలుక చాలా ఇబ్బంది పడిపోయి ఇంకొక ఎలుక దగ్గరికి వెళ్ళి ఒక తోకను కత్తిరించవా అని అడిగిందట. కోసేయమందట. సరే, ఆ ముసలేలుక ఏం చేసింది, జాగ్రత్తగా ఇంకొక తోకను కోసేసిందనమాట. కోసేసేసరికి అది మళ్ళీ మిగిలిన ఎలుకల దగ్గరికి వచ్చింది. అప్పుడు అవేమో ఊరుకున్నాయా, ఊరుకోలే. 3 తోకల ఎలుక, 3 తోకల ఎలుక అని గెలి చేయడం మొదలెట్టాయి. మళ్ళీ దానికి బాధ అనిపించింది. మళ్ళీ ఆ ముసలి ఎలుక దగ్గరికి వెళ్ళి ఇంకొక తోకను కత్తిరించవా అని అడిగింది. పాపం ముసలి ఎలుక ఏం చేస్తుంది, అలాగే చేసింది. మళ్ళీ అప్పుడు తిరిగి అది తన స్నేహితుల దగ్గరికి వచ్చింది. అప్పుడు దానికి ఆ ఎలుకలు 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక అని గేలి చేశాయి. దీంతో మళ్ళీ వెళ్ళి ఇంకొక తోకను కత్తిరించుకుంది. ఇప్పుడేమో అవి ఒంటి తోక ఎలుక, ఒంటి తోక ఎలుక అని ఏడ్పించడం మొదలెట్టాయి. చూసారా పిల్లలు, అది ఎలా ఉండాలనుకున్నా తన స్నేహితుల ఆలోచనల ప్రకారం అవి మాట్లాడడం మాత్రం మానట్లేదు. ఈ గొడవ భరించలేక మిగిలిన ఒక్క తోకను కూడా తీయించేసుకుంది. దాంతో ఊరుకుంటేనా అవి ఊరుకోలే. తోకలేని ఎలుక, తోకలేని ఎలుక, మొండి తోక ఎలుక, మొండి తోక ఎలుక అని ఏడ్పించడం మొదలుపెట్టాయి. చూసారా పిల్లలు, మనం పక్కనున్న వాళ్ళ మాటలకు విలువనిస్తే మన ఉనికిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అవి ఎంతవరకు నిజం మాట్లాడుతున్నాయో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పక్కవాడు చెప్పిన విధంగా ఉండాలనుకుంటే మన ఉనికికే అపాయం కలుగుతుంది. అర్థమైందా పిల్లలు? ఈ కథను చక్కగా వినండి, పక్క వాళ్ళకు కూడా చెప్పండి. రేపు మళ్ళీ కలుద్దామంటారా మరో కథతో.